అందరికీ ప్రైస్లు. ఈరోజు వాక్యంలోకి వెళ్దాము. సామెతల గ్రంథము 31 10వ అధ్యాయం నుంచి చదువుకుందాము. ప్రైస్లో గుణవంతురైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెరిమిటి ఆమె యందు నమ్మకమించి అతని లాభపాక్తిలో వెల్పతి కలుగును కదా. కొన్నిసార్లు గుణవంతురాలైనటువంటి స్త్రీ తన ఇల్లుని కట్టుకోదు, తన ఇల్లుని కట్టుకుంటుంది కదా. స్త్రీలని మనము చాలా తక్కువ అంచనా వేస్తుంటాం, కానీ స్త్రీ లేకపోతే మనం ఎక్కడ ఉంటాం కదా. స్త్రీలు లేకపోతే మనం ఏ విధంగా ఉంటాం కదా. ఇంటిని శుభ్రం చేస్తుంది, పొద్దున్నే లేచి వంట చేస్తుంది, పిల్లల్ని కూడా రెడీ చేస్తుంది, తన భర్తకి సిద్ధం చేస్తుంది, మళ్ళా తాను కూడా కదా. తనకంటూ ఎవరు హెల్ప్ చేయకపోయినా కానీ గుణవంతురాలైనటువంటి స్త్రీ తన ఇల్లుని కాపాడుకుంటుంది కదా. తన ఇంటిని చక్కబెట్టుకుంటుంటుంది, తన ఇంటిని కాపాడుకుంటుంటుంది కదా. తన భర్తని కాపాడుకుంటుంటుంది కదా, తన పిల్లల్ని కాపాడుకుంటుంటుంది కదా, తన అత్తమామని సరిదిద్దుతుంటుంది. ప్రతి ఒక్కరిని తనకి గుణవంతురాలైనటువంటి భార్య దొరుకుట అది చదువుదాం కింద. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది కదా. ఒక స్త్రీ పాత్ర దేవుడు ఇక్కడ ఎంతగానో వర్ణిస్తుంది కదా. అది ముత్యములాగా మనల్ని దేవుడు ఏం చెప్తున్నాడు, మనం ముత్యం లాంటి వాడు కదా. కానీ కొన్నిసార్లు మన యొక్క జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి, కానీ స్త్రీలని తక్కువ అంచనా వేస్తుంటాం కదా. స్త్రీలకి విలువనే వేయము. మనం ఇస్తామా? అసలు స్త్రీలకి విలువనే వేయము. స్త్రీ లేకపోతే మీరు ఎక్కడి నుంచి వస్తారు అన్నమాట కదా. స్త్రీ అమూల్యమైనదంట కదా. ముత్యం అమూల్యమైనది కదా. అమూల్యమైనది ముత్యము కంటే ఇక్కడ చదివినట్లయితే గుణవంతురాలైన భార్య దొరుకుట అరదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది కదా. ముత్యము కంటే అమూల్యమైనదంట. కానీ ఆడవాళ్ళు దేవుడు ఆ విధంగా పోలుస్తున్నాడు. తన పోలికలు మనము ఉండాలి కదా. కానీ ఇది సమాజం ఏం చేస్తుంది ఈ మధ్యలో అంటే ఆడవాళ్ళని కదా ఎంత చిత్రహింస చేస్తున్నారు కదా. ఆడవాళ్ళపైన అత్యాచారాలు చేస్తున్నారు, ఆడవాళ్ళని విలువ లేకుండా చేస్తున్నారు కదా. మళ్ళా ఆడవాళ్ళని కుక్కర్లు వేసి చంపేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి ఈ సమాజంలో. కానీ అది ఆడవాళ్ళు లేకపోతే కదా, ఇంటికి ఇల్లాలు దీపం అంటారు కదా. ఆ దీపం లేకపోతే నీ పరిస్థితి ఏమవుతుందో సరిచూసుకో. నీ భార్య ఉన్నంత వరకు నీకు విలువ, నీ భార్య లేకపోతే నీకు విలువ ఉండదు కదా. నీ భార్యనే నీకు సమస్తము చేస్తుంది, సమస్తము సమకూడి తను నీ బాధల్లో, కష్టంలో, ఇరుకుల్లో, ఇబ్బందంలో నువ్వు ఏ బాధలో ఉన్నా ఆమె నిన్ను ఓదార్చేటువంటి వ్యక్తిత్వము కలిగినటువంటి మంచి మనసు కలది. అయితే అట్టి మంచి మనసు కలిగిదాన్ని మనం ఏం చేయాలంటే మనము కూడా తనని ఆదరించాలి, ఓదార్చాలి, ధైర్యపరచగలగాలి. తన కృంగిన వేళలో కదా ఆమె ఏమి కోరుకోదు కదా. ఒక ప్రేమను మాత్రమే కోరుకుంటుంది మీ వద్ద నుండి. కానీ ఆ ప్రేమను పంచడానికి మనం ఎంతో కదా దూరంగా ఉంటాం. అస్సలకి మనము ఏమి కూడా ఆమెకి చేయలేకపోతుంటాము కొన్నిసార్లు. అయితే మనల్ని మనము సరి చేసుకునే వారిగా ఉండాలి. భర్తలు అనేటువంటి వీరు కదా ముత్యములాగా అమూల్యమైనదని దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ముత్యము కంటే అమూల్యమైనదంట ఆడవాళ్ళు కదా. దేవుడే అట్లా పోలుస్తున్నప్పుడు మీరెంత అండి కదా. మన ఆడవాళ్ళని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. ఇక అదే 26వ వచనం చూసినట్లయితే జ్ఞానము కలిగి తన నోరును తెరచును, కృపగల ఉపదేశమును బోధిస్తుందంట కదా. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా నీ మంచి బోధిస్తుంటుంది తను, కానీ చెడు మాత్రము కోరుకుంటుందా? కోరుకోరు కదా. కృపగల ఉపదేశాలే తను నీకు బోధిస్తుంటుంది, మంచివి బోధిస్తుంటుంది కదా. ఆమె తన ఇంటి వారిని నడతలు బాగు కనిపెట్టును కదా. ఇంట్లో ఆడవాళ్ళు ఏంది, మగపిల్లలేంది, అత్తమామ ఏంది, ప్రతి ఒక్కరిని తను కనిపెట్టుకుంటూ ఉంటుంది కదా. ఒక స్త్రీ బాధ్యత కదా ఈ లోకంలో మగవారికి లేదండి. స్త్రీలకు ఉన్నటువంటి బాధ్యత, స్త్రీకి ఉన్నటువంటి ప్రతిదీ మగవాళ్ళకి లేదు
ఉందా? లేదు. కానీ ఆడవాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలు మగవాళ్ళకి ఉండవు. అయితే మనము స్త్రీని గౌరవించాల. స్త్రీలనే కదా దేవుడే ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా, అమూల్యము కంటే ముత్యం. ఇక్కడ చదివినట్లయితే అది ముత్యము కంటే అమూల్యమైనదని మాట్లాడుతున్నాడు కదా. మనం కొన్నిసార్లు ఆడవాళ్ళని ఏళన చేస్తాం, చేయొద్దండి అట్లా కదా. ముందు చదివినట్లయితే పని చేయకుండా ఆమె భోజనము చేయదు కదా. తను ఇంత పని చేసుకున్న తర్వాత ఇంట్లో పని మొత్తము అయిపోయిన తర్వాతనే తను భోజనం చేస్తుంటుంది. గమనిస్తారో మీరు, తనని గమనించరు కానీ ఇంట్లో మొత్తం పని చేసుకుంటుంది. పని చేసిన తర్వాతనే తను భోజనానికి సిద్ధపడుస్తుంది కదా. అటువంటి ఆమెకి మీరు సమాజంలో విలువనియాలి కదా. స్త్రీకి విలువ మీరు ఇవ్వగలగాలి. దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఆమె కుమారులు లేచి ఆమె ధన్యురాలు, చాలామంది కుమార్తెలను పవిత్ర ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారందరిని నువ్వు మించిన దానము అని కదా. ఇంటిలో తను ఒక మంచి పేరు సంపాదించుకుంటుంది కదా. అందరి పనిలో తను చేస్తుంటుంది కదా. అయితే మీరు కూడా తనకు అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, ఇంకా ఏదైనా వచ్చినప్పుడు మీరు కూడా మిమ్మల్ని ఏ విధంగా చూసుకుందో మీరు కూడా తనని ఆ విధంగానే చూడాలి. చూసినప్పుడు తన మనసు కూడా తేలికగా ఉంటుంది. అవునంటారే కదా. అయితే మీరు కూడా ప్రతిదీ ఆడవాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆడవాళ్ళు లేకపోతే ఇల్లు శుభ్రం ఉండదండి. ఆడవాళ్ళు లేకపోతే నీ బట్టలకి కానీ, నీ వంటకి కానీ కదా, ప్రతి దాంట్లో తను లేనిది మాత్రము నీకు పని జరగదు.